నేనిక్కడే ఉంటాను. మళ్ళీ నా కోసం నువ్వు తిరిగొచ్చేదాకా. మీకు పుణ్యం ఉంటుంది. నా కోసం ఒక్కసారి వెళ్ళి చూసిరండి ప్లీజ్ అండి. ఒక ఫ్రెండ్ వస్తానన్నాడు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. పిన్ని ఇంకా ఆపు. పద్దు నువ్వు లోపలికి వెళ్ళు. చూసావా కవిత, నేను చెప్పలేదు? అనవసరంగా నువ్వే కంగారు పడిపోయావు. ఏం చేయనమ్మా, కన్న తల్లిని. నా ఆశలన్నీ దాని మీదే. దానికి ఏదైనా జరిగితే పిన్ని అసలే అది గిల్టీగా ఫీల్ అవుతుంటే నువ్వేమో రాగానే సర్లే వెళ్ళు. వెళ్ళి ఎప్పుడు తిందో ఏంటో వేడివేడిగా కాసిన పాలు తాగించు. అయ్యో నా మతి మండ. కన్న తల్లిని నాకు రాని ఆలోచన మా సూరికి వచ్చింది చూసారా అమ్మా. అందుకే మా సూరి అంటే నాకు. పిన్ని ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది. పద్దు ఎవరు? నా చెల్లెలు. దాని గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? పిచ్చిమోహంది. రాగానే దెబ్బలు తింది. పాపం చీకట్లో దారి తెలియక దాన్ని చూస్తే నాకెంత జాలేసిందో తెలుసా? నా తల్లే నా తల్లే, నీకదంటే ఎంత ప్రేమ. అందుకే చెప్పేది, వెళ్ళు. వెళ్ళి నీ చేత్తో ఇంత దిష్టి తీసిపారే. అలాగే సూర్య. మొత్తానికి గాలివాన వెలిసినట్లయింది. ఏవే కాయా పండా? కాయే. పండుగ మారబోతోంది. అంటే లొంగినట్టేనా? ముగ్గులోకి దింపడవే మిగిలింది. నా తల్లే, నీకన్నీ నా తెలివితేటలే వచ్చాయి. అది సరే గాని రాగానే మీద పడి కొట్టడమేంటి? నాటకం రక్తి కట్టాలంటే ఆ మాత్రం స్ట్రాంగ్ డోస్ ఉండాల్సిందేనే, తప్పదు. ఏం స్ట్రాంగ్ డోసో ఏమో, మంట పుడుతోంది తెలుసా? ఏమంటదే ఉంది, కాసేపు షవర్ కింద నిలబడితే చల్లారిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య నేను పెట్టే మంట కాష్టంలా రగులుతూనే ఉంటుంది. విడదీసేదాకా, విడిపోయేదాకా. జరిగిందంతా తలుచుకుంటే విచిత్రంగా ఉంది. పద్దు ఇంకా చిన్నపిల్లే అనుకున్నాను, కానీ అప్పుడే దానికి బాయ్ ఫ్రెండ్. అవును, పద్దు అక్కడే ఉందని మీకెలా తెలుసు? అంటే సరాసరి కార్ని అక్కడికే ఎలా తీసుకెళ్లారా అని. సరాసరి ఎక్కడికి వెళ్ళాం? చీకట్లో వెతుక్కుంటూనే వెళ్ళాం కదా. లక్కీగా అక్కడ ఉంది, కనిపించింది. నిజంగా లక్కీనే. ఒకవేళ మనం వెళ్ళకపోయి ఉంటే అమ్మో, అసలు ఆడపిల్లని అంత దూరంలో వదిలేసి వెళ్ళిన వాడేం బాయ్ ఫ్రెండ్ అండి? నూకలమ్మా, నూకలమ్మా, నూకలమ్మా.
నూకలమ్మా ఏమైంది? కొంచెం తలనొప్పిగా ఉంది మేడం. ఏంటి తలనొప్పా? అబే కొంచెమే, టాబ్లెట్ వేసుకోవాలి. నూకలమ్మ ఉంటే కాఫీ పెట్టిస్తుందేమోనని. కాఫీనే కదా, నేను పెట్టిస్తానుండండి. అయ్యో మేడం, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది. 2 minutes తెస్తాను, కూర్చోండి. పాపం ఎంత నొప్పిగా ఉందో ఏంటో. నేను కళ్ళ ముందే ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాను. తీసుకోండి. థ్యాంక్స్ మేడం. టాబ్లెట్ వేసుకోరా. నేను తీసిస్తాను, ఇటు ఇవ్వండి. తీసుకోండి. 1 second. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఆహా, అదేం లేదు. నాకిచ్చేయండి. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరు మేడం. ఏటి బాబు, ఏటైనది? కొంచెం తలనొప్పిగా ఉంటేను. నేనే అదే, నువ్వు లేవు కదా, అందుకే. ఏటమ్మా, మీరు మీ చేత్తో కాపీ కల్పించినారా? అంటే పాపం తలనొప్పి అన్నారు, అందుకని. ఉంటాను మేడం. నా చేత్తో కాఫీ ఇస్తే ఎంతో మొహమాట పడిపోయారో. థ్యాంక్స్ అట థ్యాంక్స్. నేనే అచ్చన్ని అని తెలిసిన రోజు అయ్యగారు ఇంకేమైపోతారో.
ఏంటి? తమరు ఏటి చేస్తున్నారో తెలిసే చేస్తున్నారమ్మా. నేనా? నేనేం చేశాను? తమరు ఏటి చేస్తున్నారో తమరో తెలుసు, కల్లారా చూసి నాకు తెలుసు. నువ్వు కాలు. ఏం మాట్లాడుతున్నావు? అర్థం అబద్ధం చెప్పదమ్మా. అర్థమా? అర్థం ఏంటి? మనిషి ముఖమే అర్థం నాడిదమ్మా. అదెప్పుడు అబద్ధం చెప్పదు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? తమరు కొత్తగా కనిపిస్తున్నారు కాబట్టి, ఈ ఇంట్లో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి కాబట్టి. అంత జరగకూడనివి ఇప్పుడేం జరిగాయట? నిజంగా మీకు తెలియకే అడుగుతున్నారమ్మా. ఇదే ఇలా తలదించుకునే పరిస్థితే మీకు రాకూడదని నేను చెప్తున్నాను. నువ్వు కాలు. అవునమ్మా, ఇవాళ నాకంట పడింది, రేపు పెద్దయ్య కంట పడితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నిలదీసినట్టు అడుగుతున్నావు? అంత కాని పని నేనేం చేశాను? ఒక ఇంటికి యజమానురాలు డ్రైవర్ కాపీ పెట్టి ఇవ్వడమా? ఏ ఇస్తే తప్ప? తప్పని కాదమ్మా, మీరు జాలిపడి అభిమానంతో ఇచ్చుండొచ్చు. కానీ మీరు చూపిస్తున్న అతి సనువు నలుగురు 4 రకాలుగా అనుకున్నట్టు చేస్తుంది. నేను ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూడండమ్మా, నేను తమర్లా చదువుకున్నదని కాను, తమర్లా వాదించడం నాకు చేత కాదు. కానీ ఇన్నేళ్లగా ఈ ఇంటినే కనిపెట్టుకుని ఉండి తమరు ఉప్పు పులుసు తిన్నదానిగా ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని అనుకుంటే పొరపాటమ్మా. నువ్వు కాలు. ఇలా అరిసి ఇవాళ నా నోరు మూయిస్తారమ్మా. కానీ ఈ సంగతి బయట వాళ్ళు తెలిస్తే వాళ్ళందరి నోర్లు ఎలా మూయిస్తారమ్మా? ఈ ఇంటి పరువు ఏటైపోతుందమ్మా. చాలు నువ్వు కాలు. నేనేంటో నాకు తెలుసు. ఈ ఇంటి పరువుని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. చనువిస్తున్నాను కదా అని ఉచిత సలహాలు ఇవ్వకు. వెళ్ళు వెళ్ళు. హలో అమ్మా సూర్య, అమ్మా. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. నువ్వు నాన్నగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. అల్లుడు గారు ఉన్నారా? ఉన్నారు. ఎందుకమ్మా? మీ నాన్నగారు చెప్పమన్నారమ్మా, రేపు మా సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు. ఓ వండర్ఫుల్. అందుకే రేపు నువ్వు అల్లుడు గారు తప్పకుండా రావాలి. ఒక్క నిమిషం. యాండి, మా అమ్మ రేపు వాళ్ళ సిల్వర్ జూబ్లీ అట, రమ్మంటున్నారు. అత్తయ్య గారు. బాబు, అమ్మాయి చెప్పిందిగా, మీరిద్దరూ వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. అది మరోలా అనుకోకండి. రేపు నాకు అర్జెంట్ పని ఉంది, అందుకే రావడం కుదరదు. సూర్యని పంపిస్తాను. అలాగే బాబు, ఒకసారి అమ్మాయికి ఇవ్వండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా. ఏం చెప్పనే, మీ అక్క లేదు, కనీసం నువ్వైనా నా పక్కనుంటే. అమ్మా ఏం మాటలవి? రేపు మీ మ్యారేజ్ డే ఫంక్షన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. కాదు కాదు, నేనే దగ్గరుండి సెలబ్రేట్ చేస్తాను, సరేనా? సరే, పొద్దున్నే వచ్చే. అలాగేనమ్మా. అమ్మా. ఏంటమ్మా? హ్యాపీ యానివర్సరీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్. అబ్బబ్బబ్బబ్బా, బోరు కొట్టి చచ్చిపోతున్నానమ్మా. క్షణాలు యుగాలంటే ఇదేనేమో. ఏం చేయమంటావురా అయితే? ఏంట్రా, నీ టైం పాస్ కోసం సినిమాలు తెచ్చేయమంటావా ఏంటి?
టీవీ డివిడీలు తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాను? ఇద్దరు చేతులు ఊపుకుంటూ వస్తారే కానీ తేరేంటి? సరేరా, మనకున్న బడ్జెట్ తోటి నీకు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఒక డివిడి ప్లేయర్ గ్యారంటీగా శాంక్షన్ చేస్తారు. పోరా. నమ్మచ్చా? ఒరేయ్ తల్లో, నా మీద అనుమానమా? నువ్వు కాబట్టే అనుమానం, అపనమ్మకం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒరేయ్ చూస్తూ ఉండు, ఏనాటికైనా అబ్బా అని నీ చేత నేను అనిపించుకోకపోతే నీ అబ్బనే కాదు రోయ్. శశాంక్, ఏం జరుగుతోంది? కళింగ యుద్ధం. కాకపోతే వాళ్ళు రాజ్యాల కోసం కొట్టుకున్నారు, వీడేమో సినిమాల కోసం బీభత్సం సృష్టిస్తున్నాడు. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేది. శేషు, ఏంటి గొడవ? గొడవ? నా బాధ నీకు గొడవగా అనిపిస్తుందా? అసలు వీళ్ళని కాదు నిన్ననాలి. అగ్ని ప్రవేశం అన్నావు, ప్లాన్ అన్నావు, అరచేతిలో స్వర్గాన్ని చూపించావు. ఏది చెప్పమ్మాయి, అడుగుతున్నాడుగా. అది చెప్పాలనే వచ్చాను. నువ్వు చెప్తూనే ఉన్నావు, మేము కొడుతూనే ఉన్నాం. విషయం అంగుళం కూడా ముందుకు జరగడం లేదు. జరుగుతుంది అత్తాజీ. అంగుళం కాదు, 600 కిలోమీటర్లు. భాగం భాగ్. ఎట్టా భాగం బాగా అంటే? ముగ్గురు ఇలా దగ్గరికి రండి, చెప్తాను. అత్తయ్య, ఈ ప్లాన్ లో మెయిన్ రోల్ మీదే. ఏంటి, నాదా? కంగారు పడకండి. సరే, ఏంటా ప్లాను? చెప్పాను కదా, కుక్కని పిచ్చిది అనే ముద్ర వేసే ప్లాన్. అగ్ని ప్రవేశానికి నాంది అన్నమాట. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మాయి. అది ప్లాన్. వావ్, యు లుక్ బ్యూటిఫుల్. రెడీయా శ్రీమతి గారు? ఒక్క క్షణం అండి. కాస్త త్వరగా కానివ్వండి కొత్త పెళ్లి కూతురా. చాలండి, ఏంటా మాటలు? 5 ఏళ్ల క్రితం ఇదే మాట అంటే తెగ మురిసిపోయావు. అప్పుడంటే కుర్రతనం. మరి ఇప్పుడేంటి? ఏమోయ్, ఇప్పుడు మాత్రం మనం ముసలివాళ్ళం అయిపోయావా? కాక మరేంటో. ఇదిగో, ఆ మాట మాత్రం అనొద్దు. ఇటు చూడు, మనకి పెళ్ళయి 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్లలో నువ్వేం తెలుసుకున్నావు? మొదలైనా చివరైనా మీకు నేను, నాకు మీరే అంటాను. వండర్ఫుల్. సూర్య, రామ్మా. చూసారా నాన్న, అమ్మ ఒక్క మాటతో ఎలా టచ్ చేసేసిందో? అదేనమ్మా మీ అమ్మ స్పెషాలిటీ. మనమేమో ఇంత మాట్లాడతాం, తను ఇంత మాట్లాడి మన ఉష్కాకి చేసేస్తుంది. చాలండి, అమ్మాయి నిజమే అనుకుంటుంది. నిజం కాకపోతే అనుకోవడం కాదమ్మా, ఈ అమ్మ ప్రేమకి ఇన్నాళ్ళు ఎలా దూరంగా ఉన్నానా అనిపిస్తోంది. అమ్మ సూర్య, అందుకే ఇద్దరు పక్క నిలబడండి. నిలబడి ఉంది కదా. ఇంకా సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాండి, ఈ సంతోష సమయంలో మన అర్చన కూడా ఉంటే ఎంత బాగుండేదో. చెప్పండి, నాకు ప్రామిస్ కూడా చేశారు కదా, ఏది మన అర్చన ఎక్కడండి? ఎక్కడా? పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మకి నాన్నకి. ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ అర్చన లాంటిదాన్నే కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారమ్మా? రా. నీ పలకరింపుతో ఆవిడ కడుపు నిండిపోయిందమ్మా. మీరేంటి మీరు? నేను మీ అక్క లాంటి దాన్ని కదా, నన్ను అక్క అని పిలు. అక్క. సూర్య. రాధా, నా పిల్లలిద్దరూ నా పక్కన ఉండాలి అని అన్నావు. చూడు,
ఉన్నట్టు లేదు.